హాయ్ అండి, అందరూ బాగున్నారా? విషయం ఏంటంటే చూస్తున్నారా మొక్కలు. నేను ఇలా మేడ మీదకి వచ్చానండి. చూసారా ఎంత గత్తరం ఉందో. ఏంటంటే మొక్కలు వేస్తున్నాను అనమాట అండి. మీకు ఒక చిన్న వీడియో చేద్దామని చూపిస్తున్నాను. ఏంటంటే ఇది చూసారా, ఇవి ఏంటో తెలుసు కదా మీకు. లిక్విడ్ మూతలండి. మనం బట్టలు ఉతుకుని లిక్విడ్ కొంటాం కదా, దాని మూతలు. ఈ మూతలు పడేయకండి. నేను వీడియో చేస్తుంది అదే ఎందుకంటే దీన్నే మనం అందంగా మలుచుకోవచ్చు. ఎలా అంటారా, దీంట్లో చిన్న ప్లాంట్, చిన్న మొక్క వేసుకోవచ్చు. ఇందులో కూడా మొక్కలు పెంచుకోవచ్చు. మనం చూపించమంటారా? మన దగ్గర ఇంకా ఇలాంటి మూతలు చాలా లిక్విడ్ డబ్బాలు ఉంటాయి. ఆ డబ్బాలు కట్ చేసుకుని మూతలు వేసుకోవచ్చు. ఈ మూతల్లో మొక్కలు వేసుకోవచ్చు. ఇంకోండి, హోల్ ఇలా పెట్టుకుంటే కింద వాటర్ పోవడానికి బాగుంటుంది. ఇందులోనే ఈ చిన్న దాంట్లోనే మనం మొక్కను పెంచుకోవచ్చు. చూపించమంటారా ఎలాగో? మీరు అస్సలు ఈ వీడియో చూస్తే ఇలాంటి మూతలు ఇంకా అస్సలు పడేయరు. దీన్నే చాలా అందంగా మనం మెలుచుకోవచ్చు. మన ఇల్లు అందంగా డెకరేషన్ చేసుకోవచ్చు. ఎలా అంటారా? ఇప్పుడు చూడండి, ఇది ఉందా, దీనికి హోల్ అయితే ఇలా పెట్టాను. దీనికి కలర్ కూడా వేసుకోవచ్చు మనం. ఇదిగోండి కోకోపిట్. ఏం లేదండి, కొంచెం కోకోపిట్ ఉంటే చాలు. అందులో చిన్న మొక్కటైతే చాలు. మీరు దాని వంక చూసుకోకుండా కొన్ని రోజులు అలా వదిలేస్తే అది చాలా అందంగా మారిపోద్ది. ఇంతే అండి, ఇలా వేసేస్తామా. మన దగ్గర జేఎన్టీ ప్లాంట్లు ఉంటాయి కదా, ఇవి చాలా మన దగ్గర చాలా చాలా ఉంటాయి. ఇది ఒక్క కొమ్మ మనం ఇలా తీసి చూసారా, అంతే. దీంట్లో కొంచెం మనం వాటర్ వేసుకుంటే అంతేనండి, మొక్క రెడీ అయిపోయింది. చూసారా, మనం దీన్ని నీట్గా చేసుకుని దీనికి కలర్ వేసుకుని అందంగా మనం ఇంట్లో కబోర్డ్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బయట అయితే, మెట్ల మీద అయితే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నేను ఇలాగే కొన్ని తయారు చేశాను, అవి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, చూసారా, నేను కలర్ వేసాను. ఈ పెట్టి చాలా రోజులైంది. చూసారా ఎలా మారిందో. మనం ఏది కూడా వెయిట్ చేయక్కర్లేదండి. చూసారా, ఈ చిన్న ప్లాంట్ని మనం ఇలాగా చిన్న మూతల్ని మనం ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు. ఇంట్లో చాలా అందంగా ఉంటాయి. వచ్చిన వాళ్ళు కూడా ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకో, అబ్బి మూతలు ఎలా వేసారు, మొక్క భలేగా ఉన్నాయి, ఇది నిజమైన మొక్కేనా అని అంటారు. ఇంత బాగా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఏది మనం పడేయక్కర్లేదండి, ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ఒక్క కొమ్మ మనం ఇలా పాతామంటే ఇలాగ అవుతాయి. చూసారా, చాలా అంటే చాలా అందంగా తయారైనాయి. నేనైతే లిక్విడ్ మూతలని ఏ మూతని పడేనండి, ఏ మూతని పడాను. ప్రతి మూతని నేను కలెక్ట్ చేసుకుని ఇలా పెయింట్ వేసుకుని అందంగా మొక్కను పెట్టేస్తాను. ఇదైతే ప్లాస్టిక్ మొక్క వచ్చింది, దీంట్లో కొన్నాం ఒకసారి. ప్లాస్టిక్ మొక్క పోయిందని పడేసాం. ఇదే నేను ఇలా పెయింట్ వేసుకుని మొక్కను ఇలా పెట్టుకున్నానండి. చూసారా, బాగుంది కదా. మీరు కూడా లిక్విడ్లో వాడతారు కదా, మీకు వాషింగ్ మిషన్, అందరి ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది. అలాగే లిక్విడ్ అందరూ కొనుక్కుంటారు. అలాగే అన్ని లిక్విడ్లకి మూతలు కూడా ఇలా వస్తాయి. ఆ మూతలను మనం పడేయకుండా దాని కలర్ వేసి ఇలా మొక్కను వేసుకుంటే కనుక చాలా బాగుంటాయి, అందంగా ఉంటాయి. మనం ఈ టేబుల్ మీద పెట్టుకోవచ్చు, మెట్ల మీద పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చూడండి, నేను ఇందులో ఇది కూడా వేసాను. దీనికి చిన్న చిన్న పిలకలు వచ్చాయి, ఇప్పుడు తీసేటప్పుడు విరిగిపోయినాయి. దీనికి మళ్ళీ సైడు పైన పిలకలు గట్ట వస్తుంటాయి, నీట్గా భలే ఉంటుంది మోడల్. ఇవి కూడా పెట్టుకోవచ్చు. ఎక్కువ జేఎన్టీ ప్లాంట్లు అయితేనే ఇందులోని అందంగా అంతే అండి వస్తాయి కూడా, అందంగా బుజ్జిగా వచ్చి
బాగుంటుంది అన్నమాట. ఇవన్నీ మనం గూట్లో పెట్టుకున్నాం అనుకో ఎంత బాగుంటుందో. వీటిని మట్టి వేసి కలర్ వేసి ఇలా మొక్కని వేసుకుంటే చూడండి ఎంత బాగుంటుందో. సరేనండి, ఈ విషయం అయితే ఇదేనండి. ఇది చూపిందామని మీకు. మీ ఇంట్లో లిక్విడ్ మూతలు పడేస్తున్నారా? పాడేయకుండా దీన్ని ఇలాగా చేసుకోండి. బాగుంది కదండి. ఇక నుంచి మూతలు పాడారు అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన దగ్గర నుంచి. లేకపోతే ఇది ముందే మేము చేసామని అంటారా? కామెంట్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.